హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు, కానీ ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. రియల్ తాజ్మహల్ లాగా ఉంది కదా, చెప్పండి మీరే. ఎంత బాగుంది అసలు. ఆ సెట్టింగ్ అయితే నిజంగా కళ్ళ ముందర ఎగ్జిబిషన్ ఉన్నట్టు, కళ్ళ ముందర తాజ్మహల్ ఉన్నట్టుందన్నమాట. ఆ సెట్టింగ్ ఎలా చేశారేమో, కానీ రియల్ కంటే కూడా ఇంకా బాగుంది. మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా అంటే చాలా దగ్గర అనమాట. ఇంకా ప్లేస్ అయితే చాలా పెద్దది అక్కడ. అండ్ మన గాలి కూడా భలే వస్తుంది. చూడండి, మీకే అర్థమవుతుంది లొకేషన్ ఎంత బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా జనాలు అయితే తక్కువే ఉన్నారనమాట. ఇంకా కొన్ని షాప్స్ రావాల్సి ఉంది. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఎప్పుడెప్పుడు వెళ్దామనే టైప్ అనమాట. ఎప్పుడెప్పుడు ఇంట్రెస్టింగ్ అనమాట ఇలా బయటికి వెళ్ళాలి అంటే. సో నేనైతే తీసుకెళ్తున్నా. ఇంకా టికెట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈచ్ వన్ 60 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. మా చిన్నదానికి తీసుకోలేదులేండి, మా ఇద్దరికి తీసుకున్నాము. వాళ్ళు అడిగారు, చూద్దాంలే, అడిగినప్పుడు తీసుకుందాంలే అన్నట్టు తీసుకోలేదన్నమాట. తర్వాత వాళ్ళు చిన్నపిల్ల అని చెప్పి వద్దులేండి అని చెప్పి ఇది అయిపోయారు. అక్కడ రాసింది ఏంటంటే 3 ఇయర్స్ అవతల వాళ్ళకి ఖచ్చితంగా తీసుకుంటామని అని చెప్పి. పాపం వాళ్ళు ఏం అడగలేదు, అడిగితే ఖచ్చితంగా తీసుకోవాలని నేను అనుకున్నా. ఇంకా ఇదైతే అసలు ఎంత బాగుందో, లోపల లైటింగ్ అయితే నిజంగా ఫొటోస్కి అలా భలే ఉంది అసలు. వెల్కమ్ అంట. మా పిల్లలు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఫొటోస్కి చాలా బాగుంటుంది అసలు. ఫుల్ లైటింగ్, ఆ ఎఫెక్ట్కి కళ్ళు అయితే మంట పుట్టేసాయి. అంత ఎఫెక్ట్ పెట్టారు లైటింగ్. కానీ ఉండాలి కదా ఎగ్జిబిషన్ అంటే, ఆ మాత్రం లైటింగ్ ఉండాలన్నమాట. ఇది కొంచెం ఫ్రీగా పిల్లలతో ఆడిపించుకోవడానికి అలా ఉంది అనమాట. కూర్చోడానికి, ఆడిపించుకోవడానికి. ఎప్పుడు తిరిగి తిరిగి బెజార్ పడిపోయింటారు కదా ఎగ్జిబిషన్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కొంచెం కూర్చోడానికి సోఫా కూడా వేశారనమాట. నెలవంక చూడండి ఎంత బాగా లైటింగ్ ఎఫెక్ట్ పెట్టారు. నెలవంక లాగా నిజంగా భలే ఉంది. హాఫ్ మూన్ నాకు బాగా నచ్చింది ఇది. అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు స్మాల్గా. చుట్టూ చెట్లు అయితే పెట్టారనమాట. చిన్న చిన్న చెట్లు, మొక్కలు పెట్టారు. గులాబీ మొక్కలు అంట, అవి ఇవి అని చెప్పి. మా పిల్లలు ఫోటో తీ అంటే నేను ఏకంగా వీడియోనే తీసాను అనమాట. వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ కూర్చుంటాము, నాకు వీడియో తీయి, నాకు ఫోటో తీయి అని చెప్తున్నారు. ఇక్కడ వెళ్తూనే మాకు అట్రాక్టివ్గా అనిపించింది. మనకు కావాల్సింది బ్యాంగిల్స్, ఇంకా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవే కదా లేడీస్కి ఎక్కువ. అసలు ఇంక దూరిపోయాం దాంట్లో. మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళే కాబట్టి, ఆడపిల్లలే కాబట్టి ఇంకా వాళ్ళు కూడా కళ్ళు అటే వెళ్ళాయి అనమాట. ఇంకా క్లిప్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాము. బట్ అవి వీడియోలు అయితే యాడ్ చేయలేదు. నాకు
చిన్న చిన్న క్లిప్స్ బాగా నచ్చాయన్నమాట. ఇవైతే మా పిల్ల అడిగిందనమాట. అది కావాలని అది ఎప్పుడో మా చిన్నప్పుడే అప్పుడే మేము అవి దాన్ని మొరటగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు వేసుకోరు ఎవరు కూడా అని చెప్పి నేను చెప్పేసరికి, అవునా మీ చిన్నప్పుడే ఉండేవా ఇవన్నీ అని చెప్పి అడుగుతోందనమాట. ఇంకా బాగున్నాయి, చాలా బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. కొన్ని తీసుకున్నాము. అలా ఒక తీసుకునేసి మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళాంలేండి, ఇది వేరే విషయము. ఇవి ఇవి నచ్చుతాయి నాకు. చిన్నపిల్లలకి కొంచెం బ్యాక్ సైడ్ లూజ్ హెయిర్ పెట్టేసి అవి పెట్టడం ఇష్టం అనమాట. ఆ క్లిప్స్ని ఏమంటారో తెలియదు నాకు. చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ లిటిల్ బిట్ ఎక్కువే అనిపించింది మనకు. దగ్గర షాప్లలో దొరికే కంటే కూడా ఎగ్జిబిషన్లో కొంచెం కాస్టే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి వస్తారు అండ్ వాళ్ళ సెట్టింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా పడుతుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీదే కొంచెం కాస్ట్ అనేది వేస్తారనమాట. నాకు మిగతా షాప్లలోకి ఎగ్జిబిషన్కి కొంచెం డిఫరెంట్ అనిపించింది. క్వాలిటీ కూడా మరీ పెద్ద క్వాలిటీ ఉండవు, చూడ్డానికి మాత్రం చాలా బాగుంటాయి, క్వాలిటీ ఏమంతగా ఉండవు చెప్పాలంటే. ఇంకా నాకు బనానా క్లిప్స్ అంటే మెయిన్గా చాలా ఇష్టం, బట్ నాకు బ్లాక్ కలర్ దొరకనే లేదనమాట. ఏవేవో కలర్స్ దొరుకుతున్నాయి. ఇంకా మా పిల్లలు ఇదొకటి ట్రై చేసేసారు. అది 40 రూపీస్ అనమాట, దానికి వచ్చింది 10 రూపీస్ డబ్బా ఒకటి వచ్చారనమాట. ఆ డబ్బా ఎక్కడెక్కడో ఉంది, ఆ డబ్బా ఇచ్చారు. ఇది ఇంట్రెస్ట్ అనమాట మా పిల్లలకి. మన్వి ఫస్ట్ రుత్వి వేసింది, తర్వాత మన్వి వేయాలని, ఇద్దరు కలిసి ఒకటే వేయండి, ఎందుకు ఊరికే 40 రూపీస్ 8 రూపీస్ ఉంది కదా, ఊరికే 10 రూపీస్ డబ్బా ఒకటి ఇస్తారు అని చెప్పాను నేను. సరేలే అని చెప్పి సరేలే అనేది మళ్ళీ మా మన్వి నేను వేస్తానని డల్ అయిందనమాట. మళ్ళీ ఇట్లా వేరే తీసుకోనన్నా, అది ఆల్రెడీ చూసేసావు కదా అని చెప్పేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఎంటర్టైన్ అయితే బాగుంటుంది కానీ ఏదో మనం పెట్టేదానికి కొంచెమన్నా ఉండాలి కదా అని చెప్పేసి నేను అదో ఈ డబ్బా అని నేను చెప్పింది. దాంట్లోనే వాళ్ళు మా పిల్లలు హెయిర్ బ్యాండ్స్ అంట అక్కడ తీసుకున్నవన్నీ కొన్ని పెట్టేశారు. ఇంకా కొన్ని షాప్స్ రావాల్సి ఉంది, చాలా వరకు రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు. ఇంకా మా పిల్లలైతే పాప్కార్న్ కావాలన్నారు, స్వీట్ కార్న్ కాదు హాట్దేమో తీసుకున్నారనమాట. అంటే ఎగ్జిబిషన్లో ఫుడ్ కూడా అంత ఏం బాగుండదు, ఏమో నాకు పర్సనల్గా అయితే నచ్చదు ఎగ్జిబిషన్లో. కానీ మేమైతే గోబీ ట్రై చేసాము, బయట దొరికేదే మేలు, నిజంగా ఫుడ్ అంత బాగుండదు. ఇంకా మా పెద్ద పాప అయితే ఇక పానీపూరి కావాలని ఉంది. పానీపూరి అయితే బాగానే ఉంది, మరి డబ్బులు పట్టే అంత లేదు, ఓకే బాగుంది. గోబీ మాత్రం నచ్చలేదన్నమాట, టేస్ట్ అంత బాగోలేదు. ఇంకా మేము కాసేపు అలా తిరిగేసి టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్దాం పదండి, ఇంకా నైట్ అయిపోయింది, ఆడికి 8:30 అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం.